తెలంగాణలో కౌలు రైతులకు చట్టబద్ధమైన గుర్తింపు కల్పించాలని తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ డిమాండ్ చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లాలో కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కౌలు రైతుల సమావేశంలో రాష్ట్ర నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో సాధన కమిటీ రాష్ట్ర నాయకులు కిరణ్, కొండల్, శ్రీహర్షతో పాటు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వివిధ మండలాల నుంచి వచ్చిన కౌలు రైతులు తమ సమస్యలను సమావేశంలో వివరించారు. కౌలు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వ పథకాల అమలులో ఎదురవుతున్న అడ్డంకులపై సుదీర్ఘంగా చర్చించారు. కౌలు రైతులకు గుర్తింపు కల్పించడం వల్ల భూ యజమానుల భూమి హక్కులకు ఎలాంటి భంగం కలగదని ప్రభుత్వం స్పష్టంగా ప్రచారం చేసి అపోహలను తొలగించాలని సమావేశంలో నాయకులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి ఎట్లా ఉందనేది మేము రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వే చేశాము మొన్ననే మే జూన్ నెలలో. దాని రిపోర్ట్ కూడా రాష్ట్ర స్థాయిలో రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆదిలాబాద్ మీడియా ముందు కూడా దీన్ని రిలీజ్ చేస్తున్నాము. చాలా ముఖ్యంగా మనకు కనిపించినది ఏంటంటే, గత ప్రభుత్వంలో తెలంగాణలో అసలు కౌలు రైతులనే పట్టించుకోమని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కనుక వస్తే కౌలు రైతులను గుర్తిస్తాము, కౌలు రైతులు గుర్తింపు కార్డులు ఇస్తాము, అన్ని పథకాలు వాళ్ళకి అందిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు చెప్పారు. ఒక బహిరంగ లేఖ కూడా తెలంగాణ కౌలు రైతులందరికీ కూడా రాశారు. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కౌలు రైతులు గుర్తిస్తాము, వాళ్ళకి ఈ అన్ని పథకాలు అందిస్తాము, 6 గ్యారంటీల్లో కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటిదాకా కూడా ప్రభుత్వం వైపు నుంచి కొన్ని అరకొర చర్యలు కనిపిస్తున్నాయి, కానీ నిర్దిష్టంగా కౌలు రైతులందరికీ గుర్తించి కార్డులు ఇచ్చే ప్రక్రియ జరగట్లేదు.